ప్రకటన గ్రంథము 3వ అధ్యాయములో ఇలాగంటాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు కనుక జాగరూకుడవై సావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. సావనయున్న మిగిలిన వాటిని బలపరచుము అనే మాట దయచేసి గమనించాలి. అంటే రక్షించమనే విశ్వాసులు సార్దీసులో ఉన్న సంఘానికి రాస్తున్నాడండి ఈ మాట. అంటే సంఘమైన విశ్వాసులైన ప్రజలు కూడా వారి జీవితాలలో ఇక్కడ మనం గమనించినట్లయితే సావనయున్న మిగిలిన వాటిని, అంటే నీ జీవితంలో చావును తీసుకొని వచ్చేటటువంటి ఆ క్రియలు ఏవైనా ప్రభు ఈరోజు మనల్ని రక్షించి మరణంలోంచి జీవంలో దాటించిన ఆ ప్రభు ఈ జీవం సమృద్ధిగా మనం కలిగి జీవించాలనేదే కానీ అయితే మనం మరణించడానికి కాదు. ఇక్కడ మీరు పొరపడద్దు. ఏంటి మరణం? ఈ మరణం మళ్ళీ రెండవ మరణాన్ని గురించి నేను చెప్పడంలే. విశ్వాసం ఒకసారి రక్షించబడితే వాడికి రెండవ మరణం ఇక లేదు. మరి ఈ మరణం ఏమిటి అని అంటే, రక్షించబడిన ఒక వ్యక్తి జీవితంలో ఇది ఆత్మీయంగా తన జీవితంలో మరణాన్ని తీసుకొని వస్తుంది. దట్ బ్రింగ్స్ డెత్ స్పిరిచువల్లీ. ఆత్మీయంగా ఒక విశ్వాస జీవితంలో మరణాన్ని తీసుకొని వస్తుంది. ఆ విషయం మనందరికీ బాగా పరిచయమే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో పౌలు అపోస్తలుడు కొరింథీయులోని సంఘానికి పత్రిక రాసేటప్పుడు ప్రభు బలను కూర్చున్న ఆ సందర్భంలో ఈ మాట అంటాడు, మీలో చాలామంది బలహీనులను, రోగులను, అంతేకాదు చాలామంది ఏమవుతున్నారటండి, నిద్రించుచూ ఉన్నారు. ఏ నిద్రను గురించి మాట్లాడాడండి అంటే బాగా గమనించని మాట. ఈ నిద్ర ఆత్మీయంగా ఒక వ్యక్తి జీవితంలో, అంటే జీవించుచున్నావు అన్న పేరు మాత్రం మనకు ఉన్నది, కానీ ఆత్మీయంగా కేవలం జీవం లేని ఒక చచ్చిన విశ్వాసగానే కనపడుతున్నా. ఉండవలసిన జీవం అనలేదు. రక్షించవని ప్రభుబిడ్డ ఆత్మీయ జీవితంలో ఈరోజు ఆ సమృద్ధి జీవం యోహాను సువార్త 10లో యేసయ్య చెప్పినట్టు, ఏంటి గొర్రెలకు జీవమును అది సమృద్ధిగా కలిపి నేను వచ్చి ఉన్నానని. రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎంతో వాక్యం చదువుతున్నావు, ఎంతో వాక్యం వింటున్నావు, ఎన్ని సంగతులు చూస్తున్నావు, ప్రభు కార్యాలు గురించి వింటున్నా, నీతోటి విశ్వాసులు అనేకులు గురించి వింటున్నా, వాళ్ళు ఎంత సమృద్ధి జీవం కలిగి జీవిస్తున్నారో నీకు తెలిసి వింటున్నా, చూస్తున్నా. అయితే మన జీవితం ఎలాగుంది? ఆ సమృద్ధి జీవం. డూ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దిస్ అబాండెంట్ లైఫ్ ఆర్ సమ్వేర్ దిస్ డెత్ ఈస్ క్రీపింగ్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్? మన క్రైస్తవ ఆత్మీయ జీవితంలో ఈ మరణం అనేది చొరబడుతుందా ఎక్కడన్నా? అదే సార్ది సంఘం యొక్క అనుభవం. కాబట్టి దయచేసి మీరు గమనించాలన్నమాట. ఇప్పుడు పౌలు అపోస్తలుడు ఆత్మీయ జీవితంలో మరణాన్ని గురించి మాట్లాడేటప్పుడు 3 పదాలు వాడాడు. మీలో బలహీనులు ఒకటి, రెండవది రోగులు, ఆ తర్వాత మరణం. ఇది సడన్గా రాదండి. విశ్వాస జీవితంలో ఆత్మీయమైన మరణం అనేది హఠాత్తుగా ఒక క్షణం, ఒక దినం రాదు. సాతానుడు చాలా యుక్తిగా వాడు తన కార్యాన్ని మన జీవితంలో చేస్తాడు. ఈ మరణాన్ని తీసుకొని వస్తాడు. జీవించున్నామనే పేరు మాత్రం మిగిలిస్తాడు. ప్రభుతో ఉండవలసిన తాజా అన్యోన్యమైన సావా సంబంధ జీవయుక్తమైనటువంటి ఆ భాగ్యం మనం కలిగి ఉండకుండా చేస్తాడు. ఎట్లా చేస్తాడు అని అంటే, ఏదో ఒక చిన్న అల్పమైన దాని ద్వారా మనల్ని ముందు బలహీనులుగా చేస్తాడు. బలహీనులుగా చేసి ఆ బలహీనత మనల్ని రోగగ్రస్తులుగా చేసినంతవరకు తీసుకుని రోగులుగా చేస్తాడు. మూడవది, చివరికి ఆత్మీయమైన నిర్జీవ స్థితిలోకి తీసుకుని వెళ్తాడు. అందుకనే ఈ మధ్యాహ్నం ఒక మాట జ్ఞాపం చేస్తున్నాను. మన జీవితంలో బలహీనపరిచేటటువంటి కార్యాలు ఏవో చూడు. లూకా 18వ అధ్యాయంలో అబ్రహాము కుమార్తెను గురించి మనం చూస్తాం. బలహీనపరచు దయ్యం పట్టిన ఆ స్త్రీ మనల్ని బలహీనపరిచే మనకు పట్టిన దయ్యం ఏంటో చూడు. ఏ క్రియ చూడు, నీవేది అతిగా ప్రేమిస్తున్నావు చూడు, ఏ ఇచ్చినో చూడు, ఏ దురాశనో చూడు, ఏ లోకమో చూడు, ఏ శరీరమో చూడు, ఏ పితృ పారంపర్యమో చూడు, ఏ అన్ని ఆచారాలు చూడు, ఏ లోకల సహవాసమో చూడు, ఈ లోక సంబంధమైన ప్రీతి ప్రేమాప్యాయతలో చూడు. ఏమి నీ జీవితంలో ఏ క్రియలు ఇటు బలహీనతను
చివరికి రోగమును, చివరికి మరణమును తీసుకుని వస్తున్నాయి చూడు. అందుకే ప్రభు మనతో ఒక మాట అంటున్నాడు, విడిచిపెట్టు విశ్వాసి ఆ నిర్జీవ క్రియలను, నీ జీవితంలో మరణం తెచ్చి ఆ కార్యాలను విడిచిపెట్టు. అవి ఏంటో నీకు తెలుసు, నాకు తెలుసు. మన వ్యక్తి జీవితాన్ని గురించి మనం ఎరుగుదాం. ఇంకొకరు ఎవరో మనకు వ్రేలు పెట్టి చూపాల్సిన అవసరం లేదు. అయితే అట్టి వాటిని మనం విడిచిపెడితేనే కానీ ఆ జీవం మన జీవితంలో సమృద్ధిగా కలిగి ముందుకు సాగలేము. ఆ విషయంలో మనం పరీక్షించుకుందాం.